ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీశైలం దేవస్థానం సిబ్బందిపై కొరడా చిలిపించిన ఏసీబీ, నిధుల దుర్వినియోగంపై 7గురిపై కేసు నమోదు. సింహాచలం దేవస్థానం సీతారామాలయంలో కూలిన ధ్వజస్తంభం, శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభం ఏర్పాటుకు ఆలయ అధికారుల చర్యలు. బాపట్లలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాయకులు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా పట్టణ వాసులకు చెత్తబుట్టల పంపిణీ. నగరిలో టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా. వైసీపీ ప్రభుత్వం నేతన్నలను దగా చేస్తుందని ఆరోపణ. గాలివీడులో సిఐటియు నేతల ఆందోళన. రైతు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, శ్రీశైల దేవస్థానం తాత్కాలిక పర్మనెంట్ ఉద్యోగస్తులపై ఏసీబీ కొరడా ఝుళిపించింది. దేవస్థానం నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగంపై 7 మంది శాశ్వత తాత్కాలిక ఉద్యోగులపై ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. 2016-2020 సంవత్సరంలో దేవస్థానంలోని పలు కీలకమైన కౌంటర్లలో సిబ్బంది నగదు పక్కదారి పట్టించారనే ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అప్పటి నుంచి పలు దఫాలుగా దేవస్థానం సిబ్బందిని విచారణ చేసి రిపోర్టును ఉన్నతాధికారులకు అందించామన్నారు. ఇటీవల 7 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒక రోజుతో అర్ధ రోజుతో ముక్కాలో తరగతి కాదు, డొనేషన్స్ కౌంటర్ చూస్తాం. ఫర్దర్గా కూడా అన్ని కౌంటర్లు వెరిఫై చేస్తాం. ఐవీసీ నువ్వు ఇంతకుముందు గతంలో లోపాలు పుట్టిందా ప్రభుత్వాన్ని టైమింగ్ స్టాంప్ అయ్యేది కాదు, టైమే కాదు. ఏసీ ఇప్పుడు ఎక్కడ అవుతుంది సార్? క్యాష్ మీరు వచ్చింది. విశాఖ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉపాలయం సీతారామాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. ఉదయం 6:30 ధ్వజస్తంభం కూలిపోయినట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. దాదాపు 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ధ్వజస్తంభంలోని లోపలి కర్ర పూర్తిగా చెదలుపట్టడమే కారణమని అధికారులు చెప్తున్నారు. వేద మంత్రాలు సంప్రోక్షణ తర్వాత ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు. 10 రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని ఈవో సూర్యకళ చెప్పారు.
గుంటూరు జిల్లా బాపట్లలో క్లాప్ కార్యక్రమంలో భాగంగా పట్టణ వాసులకు చెత్త బుట్టల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరుగా వేసేందుకు 3 రకాల బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, మున్సిపల్ ఇంజనీర్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని మించింది లేదు. ఆరోగ్యానికి కావాల్సినటువంటిది తప్పకుండా దాని మీద మనం ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ప్రకారం వెళ్లాల్సిందే. ఇది ఒక ఉద్యమం రూపంలో పెట్టాలి. ఏదో 4 చేస్తే దాన్ని ఫలితం ఉండదు. ఇది అందరి చేత చేయించగలగాలి. మనం చేయాలి, మనం తెలుసుకోవాలి, తెలుసుకొని దాని విలువని చెప్పాలి. ఎందుకంటే మన ఇంటి వరకు మనం బాగా పెట్టుకుంటాం, మనం 2-3 ఇళ్ళు బాగానే చెప్తాం, ఆ 4 ఇళ్ళు వాడు పాడు చేస్తుంటాడు. అలా కాకుండా దీన్ని అవసరమైతే దీని మీద కఠినంగా కూడా ఉండాలి అధికారులు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఆ విచ్చలవిడితనాన్ని అలవాటు అయిపోయి ఉన్నాం. మనం స్వతంత్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా తెలియనటువంటి వాళ్ళం. ఆ ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఎంత దుర్వినియోగం చేసుకోవాలో బాగా తెలుసుకున్న వాళ్ళం. గాంధీజీ చెప్పేవారు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అని. కరెక్ట్ గా మనం అవే చేస్తాం. అన్ని చెడే చూస్తాం, చెడే వింటాం, చెడే మాట్లాడతాం. ఎక్కడ కూడా మంచి చెప్పాలనో, మంచి వినాలనో, మంచి చూపించాలన్న ప్రయత్నం జరగట్లేదు. ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చి ఆ కార్యక్రమంలో ఇవి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైనటువంటివి ఈ 3గా దీన్ని విభజించి చక్కగా దాన్ని జాగ్రత్త పట్టుకుని ఎక్కడంటే పడేయకుండా ఉంటే వైసీపీ నాయకులు రాయితీలు, ప్రోత్సాహకాలను పూర్తిగా ఆపేసి నేతన్న నేస్తం పేరుతో హడావిడి చేస్తున్నారని, అర్హుల సంఖ్యను కుదించేసి నేతన్న నేస్తం వేస్తున్నారని నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. పుత్తూరులో నిర్వహించిన నేతల నేస్తం కాదు, వైసీపీ ప్రభుత్వం దగా పేరుతో ఆయన ర్యాలీ నిర్వహించారు. కూలీతో సంబంధం లేకుండా ఏడాదికి 50,000 వచ్చే అదనపు ఆదాయాన్ని నిలిపేసి 24,000 చేతిలో పెట్టి పండగ చేసుకోమంటుందని ఎద్దేవా చేశారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలంటే కార్మికులకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించాలని అన్నారు. టీడీపీ హయాంలో అర్హులకు ₹1,00,000 సబ్సిడీతో 2 లక్షల వరకు రుణం లభించేదని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రుణాలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ ఉపాధ్యక్షులు గంజి మాధవయ్య, దశరథ వాసు, అధికార ప్రతినిధి ధనంజయ నాయుడు, పార్లమెంటరీ టీఎన్టీయూసీ అధ్యక్షులు మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇది వైఎస్ఆర్ నేతల నేస్తం కన్నా కూడా వైఎస్ఆర్ నేతన్న దగా, లేకపోతే పంచవడ తీసి కోచేతిలో పెట్టాం అనే స్కీమ్ పెట్టి బాగుండేది. వాళ్ళకి ఇప్పుడు 24,000 ఇస్తున్నామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకుముందు వస్తుంది ఎంత, ఇప్పుడు వస్తుంది ఎంత లెక్కేసుకుంటే ఇంతకుముందు దరిదాపుల్లో ఒక్కొక్క నేతన్నకి గత ప్రభుత్వంలో 50,000 రూపాయల దాకా ప్రతి సంవత్సరం సాధన వచ్చేది. వాళ్ళ కష్టం బట్టి ఖచ్చితంగా డబ్బులు వచ్చేది. దానికి తోడు దరిదాపుల్లో 2 లక్షల రూపాయలతో 1 లక్ష రూపాయల సబ్సిడీ అమౌంట్తో పాటు ప్రతి సంవత్సరం రుణ సదుపాయం ఉండేది. అంటే అది కూడా ఒక అదనపు బెనిఫిట్. ఇట్లా ప్రతి ఒక్క దాన్ని పక్కన తోసేసి ఇవాళ మేము 24,000 ఇస్తున్నామని చెప్తున్నారు. దరిదాపుల్లో మన రాష్ట్రంలో 3 లక్షల పైచీలకు ఇవాళ నేతన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. చేనేత కార్మికుల ఫ్యామిలీస్ ఇవాళ 3 లక్షలు పెడుతున్నారు. ఈ విషయం ఏంటంటే 80,000 ఈయన యాడ్ ఇస్తాడు. 80,032 కుటుంబాలకి 24,000 అని చెప్పేసి అంటున్నాడు. అడ్వర్టైజ్మెంట్ లో మటుకు 192 కోట్లు రిలీజ్ చేశాయని చెప్తున్నాడు. లోపల జీవో ఇచ్చింది మటుకు 172 కోట్లకి. అంటే ఆయన జీవో ఇచ్చడానికి అడ్వర్టైజ్మెంట్ కూడా వ్యత్యాసం చాలా ఉంది. దరిదాపుల్లో 16 కోట్ల వ్యత్యాసం ఉంది. దీన్ని నమ్మాలా లేకపోతే జీవో నమ్మాలి అర్థం కావట్లే. ఇది పూర్తిగా దాగా చేద్దాం, మోసం చేద్దాం, భ్రమంలో పుట్టిద్దాం అనే ఉద్దేశం తప్పితే ఎక్కడా కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఏ పని చేసినట్టు అనిపించలే. ఎప్పుడు కూడా అంటే మాయ చేద్దాం, ఆర్భాటం చేద్దాం, వాళ్ళంతా కూడా ఇచ్చేసినట్టు చేద్దాం అంటారు. ఇవాళ అమ్మఒడి వచ్చినా, రైతు భరోసా వచ్చినా, ఇంకో స్కీమ్ వచ్చినా కూడా ఈ నేతలు నేషనల్ కానుక బయటకు చేశారు. మీరు ఇంకా ఆ డబ్బు వస్తే ఏ డబ్బు రావడానికి లేదు. ఇంకా అంటే
సాధారణ వాళ్ళకి పెద్దగా గుండు కొరిగేసి పంపించేసి ఏదో మనకి వాళ్ళ కింద పెద్ద వాళ్ళకి దేశాన్ని రక్షించండి, రైతును కాపాడండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమం కడప జిల్లా గాలివీడు మండల కేంద్రంలో విజయవంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత 8 మాసాలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నినాదాలు చేశారు. గ్రామ సచివాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ధర్నా కొనసాగించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ఉపాధి నిధులను పెంచి ప్రతి ఒక్కరికి పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రావణికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యురాళ్లు ఓబులమ్మ, విఏఆర్ఏల జిల్లా కార్యవర్గ సభ్యులు భోగేశ్వరరావు, సిఐటియు మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ బిల్లులను కూడా రద్దు చేయాలి. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కూడా తీసుకురావాలి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ కూడా ఆపాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు నానాడికి పెరిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా రైతులకు సేవ్ ఇండియా, సేవ్ ఫార్మర్స్ అనే నినాదంతో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు యొక్క పెండింగ్ బిల్లులు కూడా ఎన్నో ఆపుకుంటున్నాయి. కిసాన్కు ప్రవేశించడం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలి. ఉపాధి నిధులు పెంచి అందరికీ పనులు కల్పించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పేదరికం నాటినాటికి పెరిగిపోతున్నది. నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది. ప్రభుత్వం వీటిపై చట్టాలు తీసుకొచ్చి వీటికి న్యాయం చేయడం లేదు. కానీ మొత్తంగా కార్మికులు చేస్తున్న నేడు ఆందోళన కార్యక్రమంలో భాగంగా గాలివీడు మండలం నుంచి కూడా కార్మికులము ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజల యొక్క మద్దతు ధరల పంటలు చూస్తే రైతులు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పంటలు పండిస్తున్నారు. ఆ పంటలు తగ్గట్టు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతున్నారు. ప్రభుత్వాల మాత్రం వీటిపై దృష్టి పెట్టడం లేదు. కాబట్టి ప్రభుత్వం వీటిపై సృష్టించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. సేవ్ ఇండియా, సేవ్ ఫార్మర్స్ చట్టాన్ని ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేసిన 4 చట్టాలను రద్దు చేసి ప్రభుత్వానికి ప్రజలకు అనుకూలంగా ఉండే చట్టాలు తీసుకొచ్చి ప్రజల యొక్క అవసరాలు అక్కలు తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకుండుటకు సహకారం అందించిన అవసరం ఎంతో ఉన్నది. కడప జిల్లా సిద్ధవటం మండలం పార్వతీపురంలో ఓ పేద కుటుంబానికి సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు జనసేన నేత కొత్తూరు మల్లికార్జున్ రెడ్డి. పార్వతీపురంకు చెందిన శివశంకర్ కుటుంబం తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతోంది. విషయం తెలుసుకున్న మల్లికార్జున్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జి ముకర్రం చంద్ చేతుల మీదుగా ఆ కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యంతో పాటు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలో జనసేన ముందుంటుందని చెప్పారు. రాజంపేట ఎమ్మెల్యేకి పేదల సమస్యలు కనిపించవా అని విమర్శించారు. ఇప్పటికైనా పేద ప్రజలపై దృష్టి పెట్టి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు. జనసేన కోవిడ్ వారు గంగారపు చంద్రశేఖర్, ఎరంశెట్టి హరిబాబు రాయల్, తర్వాత వాళ్ళ టీంలో ఒక వ్యక్తి, వాళ్ళ టీం మెంబర్ శెట్టి శివశంకర్ గారు, కొత్తూరు మల్లికార్జున్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ సహాయాన్ని జనసేన పార్టీ తరఫున వాళ్ళకి అందించడం జరుగుతుంది. వాళ్లకు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటరీ తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటూ ముందు ఎన్నో కార్యక్రమాలు అంటే లాస్ట్ 3 years నుంచి చేస్తున్నారు మల్లికార్జున్ రెడ్డి, తర్వాత శివరాయలు, ఇంకా ఈ టీం అందరూ కలిసి చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ 10,000 రూపాయలు నగదుగా వాళ్ళకి ఇవ్వడము, తర్వాత నిత్యావసర వస్తువులను అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి పూర్తిగా అండగా నిలబడాలని, జనసేన పార్టీకి మీ వంతు ఆశీర్వాదములు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. పాకాల జగన్నాథ మెడికల్ షాప్లో ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మార్గంలో బాలాజీ కాలనీకి చెందిన హరీష్ మద్యం మత్తులో ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆకతాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిన్నటి దినం అనగా 9/8/2021 తేదీ
సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో జగన్నాథం మెడికల్స్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి తన విధులు ముగించుకొని ఆమె ఇల్లైన వెళ్తూ ఉండగా మార్గం మధ్యంలో మన బాలాజీ కాలనీకి చెందిన హరీష్ అనే వ్యక్తి బాగా అతి ఎక్కువగా మద్యం సేవించి ఆమె పట్ల అసభ్యంకరంగా ప్రవర్తించి ఆమె యొక్క మొబైల్ లాక్కున్నాడు. అదేవిధంగా ఆమె తాకరాని చోట తాకినాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై మనం ఇమీడియట్గా చర్య తీసుకొని అతను అరెస్ట్ చేసి ఈ దినం రిమాండ్కి పంపడం జరిగింది. ఈ విధంగా నైట్ టైం ఒంటరిగా వెళ్ళే మహిళలు ఎవరైనా సరే మన దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించి వారికి రక్షణ కల్పిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఈవినింగ్ టైంలో బీట్లు కూడా పెంచి ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా మేము తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం. థ్యాంక్ యూ. నంద్యాలలో హత్యకు గురైన V5 ఛానల్ జర్నలిస్టు చెన్నకేశవుల హత్యపై జర్నలిస్టులు అఖిలపక్ష పార్టీ నేతలు భగ్గుమన్నాయి. పథకం ప్రకారం దారుణంగా హత్య చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డాయి. జర్నలిస్టు హత్యను ఖండిస్తూ దేవనకొండలో రాస్తారోకో నిర్వహించారు. పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలకు పాత్రికేయులను బలి చేయడం ఎంతవరకు న్యాయమని మండిపడ్డారు. పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన జర్నలిస్టు కేశవ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. నిందితుడైన కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్యను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం MRO కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ప్రభుత్వం జరుగుబోయే దినాల్లో ఈ ప్రాంత అన్నిటికీ స్వాస్థ్యపరిచి ఒక చట్టం తీసుకొచ్చి పత్రిక స్వేచ్ఛ కల్పించి ఒక చట్టం తీసుకురావడానికి పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే పత్రికా విలేకరులు సరైనటువంటి రక్షణ కల్పిస్తున్నామని ఈ ఘటన ఈ అమ్మడం చేసి పత్రికా విలేకరులు మరి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ విజయభాస్కర్లో ఉన్నారు. విజయభాస్కర్ జిల్లా సంఘ ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలకు స్వేచ్ఛనీయులుగా ఇవాళ భారతదేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పత్రికలకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి లేదా వాళ్ళ కింద అనొచ్చ వర్గాలు చేస్తున్నటువంటి లేదా అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎత్తి చూపే విషయంలో పత్రికా విలేకరులు వాస్తవ విషయాలను అటు ప్రభుత్వానికి ప్రజలకు చేరవేసేటువంటి సందర్భంలో మరి కరడు కట్టినటువంటి ఉన్మాదులు లేదా దుర్మార్గులు, దుండగులు పత్రికా విలేకరులపైన దాడులు చేయడం, మరి చంపడం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటి శోచనీయమైనటువంటి పద్ధతి కాదు. మరి ఆనాడు దేశానికి స్వతంత్రం రాకముందు పత్రికలు అనేక రూపాల్లో అనేక చిత్రాల్లో ఈ పాలక వర్గాలకు కానీ ప్రజలకు కానీ దోపిడీ వ్యవస్థకు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక వ్యవహారాలన్నీ కూడా ఎత్తి చూపి పత్రికల ద్వారా ప్రజలకు ప్రభుత్వాలకు చేరవేసేటువంటి సమయంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు పత్రికా విలేకరులు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే సందర్భంలో కూడా పత్రికల యొక్క సేవలు చెప్పలేనటువంటి, గుర్తించలేనటువంటి వాళ్ళ అనేక త్యాగాలు కూడా చేసినారు. కానీ ఇవాళ పత్రికలకు రక్షణ లేదు, వాళ్ళకి జీతాలు లేవు. జీతాలు లేకోకుండా కేవలం సమాజ సేవ కొరకు
ఇటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ వాస్తవ విషయాలను ఎత్తి చూపి ప్రజల్ని చైతన్యవంతులు చేసి అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో పత్రికా రంగం కీలక పాత్ర వహిస్తుంది. అయితే కొన్ని నీలి వార్తలు రావచ్చు, తప్పుడు వార్తలు రాస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో కేసులు పెట్టచ్చు లేదా కౌంటర్ ప్రకటన చేయొచ్చు. అది కాకుండా సినీ హీరో కిరణ్ అబ్బవరాన్ని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కలిశారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినీ హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రొద్దుటూరులోని అరవేటి థియేటర్లో రమేష్ యాదవ్ ఆయనను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం దేవస్థానం సిబ్బందిపై కొరడా చిలిపించిన ఏసీబీ, నిధుల దుర్వినియోగంపై 7గురిపై కేసు నమోదు. సింహాచలం దేవస్థానం సీతారామాలయంలో కూలిన ధ్వజస్తంభం, శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభం ఏర్పాటుకు ఆలయ అధికారుల చర్యలు. బాపట్లలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాయకులు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా పట్టణ వాసులకు చెత్తబుట్టల పంపిణీ. నగరిలో టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా. వైసీపీ ప్రభుత్వం నేతన్నలను దగా చేస్తుందని ఆరోపణ. గాలివీడులో సిఐటియు నేతల ఆందోళన, రైతు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.